Namaste. Welcome to Young Chef. ఈ రోజు మన షెఫ్ లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శ్రీజ సుధాకర్. సో లెట్స్ వెల్కమ్ శ్రీజ. హాయ్ శ్రీజ. హాయ్. ఎంత ప్రిటీగా ఉన్నావు అండ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నావు యాక్చువల్లీ. థ్యాంక్ యూ, మీరు చాలా బాగున్నారు. వద్దులేరా. ఎనీవేస్ థ్యాంక్ యూ. సో శ్రీజ ఏం చేస్తుంటావు? నేను యాక్టర్ని, ఫ్రీలాన్స్ యాక్టర్ని అండ్ సైడ్లో రైటింగ్, డైరెక్షన్ ఇవి చేస్తాను. యాక్టర్, డైరెక్షన్, రైటింగ్, ఇంకేంట్రా కెమెరా, ప్రొడ్యూసర్, లైట్ ఎడిటింగ్, డాన్సింగ్ కూడా చేస్తాను. బట్ దానికి ఇంకా నాకు ఛాన్స్ రాలేదు. ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక పిక్చర్ మొత్తం తనే తీసుకోవచ్చు. ఎస్. సో యాక్టింగ్ అన్నావు, ఫ్రీలాన్సింగ్ అంటే లైక్ ఏం చేస్తుంటావు? యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ, ఫిలిమ్స్, అన్ని. ఫిలిమ్స్ చేసావా? యా. ఏ మూవీస్ చేసావు? కొన్ని తక్కువే, చిన్న చిన్న క్యారెక్టర్స్. ఇంకా ఫ్యూచర్ లో వస్తున్నాయి. మేబీ అది నాకు ఇంపాక్ట్ ఎక్కువ తీసుకొస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడు. ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నావు అనమాట ఫ్యూచర్ లో. పాసిబ్లీ. ఎస్. కాంబో చేద్దాం అనుకుంటే ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ పెద్ద క్వశ్చన్. ఫేవరెట్ ఎవరు లేరా? అందరితో చేయాలని ఉంది యాక్చువల్లీ. అందరితో చేస్తావురా? నువ్వు ఆ రేంజ్కి వెళ్ళాలని నేను కూడా అనుకుంటున్నా. కానీ ఫస్ట్ చేస్తే ఎవరితో కాంబో చేస్తావు? ఎలాంటి రోల్ చేయాలని ఉంది? నాకు యాక్చువల్లీ లవ్ స్టోరీస్ కాకుండా కొంచెం లేడీ ఓరియంటెడ్ టైప్ కావాలి. లవ్ స్టోరీ చేయవా? బోర్ కొట్టేసింది అందరికీ లవ్ స్టోరీస్. నేను బబ్లీ గర్ల్ గా కాకుండా లైక్ ఇంకేం చేయగలను చూపిద్దాం అనుకుంటున్నాను. ఫుల్ ఆన్ యాక్షన్ చూపిస్తుంది అనమాట ఇట్లా. పాసిబిలీ చూద్దాం. ఓకే సూపర్. సో ఇంకా మాట్లాడుకుందాం మనం. కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. డన్. సో ఇంతకీ ఈ యాక్ట్రెస్ కి కుకింగ్ వచ్చా? చాలా బావచ్చు. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? తవా గ్రిల్డ్ పైనాపిల్ చేయబోతున్నావు. మరి లేట్ చేయకుండా శ్రీజ చేయబోయే తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, కారం, ఉప్పు, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, వెన్న, స్ప్రింగ్ ఆనియన్స్, చాట్ మసాలా. తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? చాపింగ్ బోర్డ్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ పైనాపిల్ కట్ చేస్తున్నావా? ఇలా వీల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఏ వీల్స్? కార్ వీల్స్, ఆటో వీల్స్, ఏరోప్లేన్ వీల్స్. ఏరోప్లేన్ వీల్స్ చిన్నగా ఉంటాయి కదా. ఇవి పెద్దగానే ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలరా? ముందు ఇవి స్లైస్ చేసుకున్నాం కదా, దాని తర్వాత దీనికి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో మిక్సింగ్ బౌల్. ఎస్. ముందుగా కారం. ఓకే. ఇది చాట్ మసాలా, కొంచెం మిరియాల పౌడర్, కొద్దిగా ఉప్పు, ఇది లెమన్ జ్యూస్. ఎస్. లైట్గా షుగర్ వేసుకుందాం. మిక్స్ మిక్స్ మిక్స్. ఇవన్నీ మనం బౌల్లో వేసేసుకుందాం. ఓకే. ముందు వీటికంతా మసాలా పట్టేస్తే అన్నిటికీ ఈ మసాలా అప్లై చేసేసుకుందాం. ఓకే. సో చేసేసాయి అన్నిటికీ, నేను వెయిట్ చేస్తుంటా. ఇలా మొత్తం మసాలా పట్టించేసి పర్ఫెక్ట్ చేసావురా. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేద్దాం. గ్రిల్ ప్యాన్ ఉందా? ఎస్ ఉంది. తెచ్చి. మా దగ్గర ఏముండవు అనుకుంటున్నావు, అన్నీ ఉంటాయి ఎగ్జాక్ట్ లో. నువ్వు ట్రై చేస్తా అంటే ఏమైనా ట్రై చేయొచ్చు రెసిపీస్. లైట్గా బటర్ వేసేసుకుందాం. మీకు వంట వచ్చా? ఏం అడుగుతున్నావురా? నాకు వంట వచ్చా. అదే నాకు కూడా డౌట్ ఇప్పటి నుంచి. ఈసారి మీరు చేయండి, నేను తింటాను. అయితే నెక్స్ట్ ఎపిసోడా? నీకు తినే ధైర్యం ఉందా? ఉందనుకుంటా. ఉందా? యాక్చువల్లీ బాగా చేస్తారా? మా యంగ్ షెఫ్ లో చాలా మంది చాలా రెసిపీస్ చేస్తారు, కొన్ని ట్రై చేస్తుంటారు అనమాట. ఇంటికి వెళ్ళాక? యా, అదే ఆబ్వియస్లీ. కానీ బాగుంటది. కానీ బాగుందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఎవరు తినలేదు. అదే చెప్పాలి. ఎవరు తినలేదు కాబట్టి. ఓకే, ఈసారి నేను తింటాను. ఈ పీసెస్ ఫ్రై చేసేసుకున్నాం.
2 sides గ్రిల్ చేసుకోవాలా? ఎస్. ఎంతసేపు పడుతుంది? ఒక 3 minutes. సైడ్ ఫ్లిప్ చేయొచ్చు ఇప్పుడు? ఎస్, చేసేద్దాం దా. ఓకే, సో నువ్వు రైటింగ్ కూడా చేస్తా అన్నావు కదా, ఏమైనా స్టోరీస్ రాసావా? రాసాను. మూవీస్ కి రాసావా జనరల్ గా? యాక్చువల్లీ ఇంకా తీయాల్సినవి అవన్నీ, కొన్ని వెబ్ సిరీస్ అండ్ ఫిలిమ్స్ కి స్టోరీస్ రాసాను. అవునా? అంటే లైక్ ఏ జోనర్ రాస్తావు? యాక్చువల్లీ లవ్ స్టోరీయే రాస్తాను. చేసేద్దాం. లవ్ స్టోరీలు చెయ్యదు, రాయడం మాత్రం లవ్ స్టోరీలు రాస్తుంది అంట. అది సేఫ్. లవ్ స్టోరీస్ రాయడము చేయడము ఇదంతా సేఫ్. అంత ఈజీ ఆ లవ్ స్టోరీ రాయడం? అలవాటు అయిపోయింది కదా ఎలాగైనా. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా? ఎవరు చేయలేదు. నేను చేయలేదు. మీరు చేయలేదా? నేను చేయలేదు. మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. నేను పాప మామాయికురా. నేను అహల్య. మీరు? అహల్య పాప మామాయికురా. ఓకే, ఈవిడ పేరు స్వీటీ కదా అహల్య. చెప్పు. సో ఇప్పుడు నువ్వు రాసిన స్టోరీస్ లో ఒక్క స్టోరీ నాకు చెప్పు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ రాశాను. ఒక అమ్మాయి ఊహించుకుంటే తన ఫ్యూచర్ ఎలా ఉండాలని ఊహించుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ అది నిజం కాకపోతే ఎలా ఉంటుంది, దానికి తనకి ఏమవుతుంది, లాస్ట్లో ఏమవుతుంది అనేది ఒక స్టోరీ రాశాను, మాయా అని. చూడాలి. సో మాయా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చావా? తీసారా? యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, అది యాక్చువల్లీ ఫ్లాప్ అయింది. కొంచెం బెటర్గా మళ్ళీ ఓటీటీకి తీసుకురావాలి. ఇంతకీ ఏంటి దాని పేరు చెప్పు, నేను చూస్తాను. మాయా. మాయానేనా? మాయా ఫ్లాప్ అయిందా? అంటే నీ తీసిన మాయా ఫ్లాప్ అయింది. ఓకే, సో నేను వెళ్ళి చూస్తాను. చూడకండి, ఎవరు చూడకండి. ఏరా, నువ్వు రాసిన స్టోరీ కదా? నేను రాసిందే, కాకపోతే బాగుండాలి కదా, నేను చూపించుకోవాలి అంటే బాగుండాలి కదా. ఫ్యూచర్లో చూద్దాం, టెన్షన్ లేదు. సరే, ఓకే, ఫైన్. సో మనం రెసిపీలోకి వచ్చేస్తే, ఇది గ్రిల్ అయిందా ఒక సైడ్? ఎస్, ఒక సైడ్ అయింది. మళ్ళీ ఒకసారి తిప్పుదాము. ఓకే, ముందైతే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. ఓకే. ఇటు సైడ్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేద్దాం. ఆఫ్ చేసేసాయి. ఓకే, సో ఫైనలీ మన రెసిపీ రెడీ అయిపోయింది. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. షూర్. రెసిపీ కంటే గార్నిషింగ్ ప్లేటే చాలా క్యూట్గా ఉంది. అంటే పైనాపిల్ కదరా, అందుకని పైకి వచ్చేటట్టు పెట్టాం పైనాపిల్. పర్ఫెక్ట్. సో ఫైనలీ మా శ్రీజ చేసిన తవా గ్రిల్ పైనాపిల్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తవా గ్రిల్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, కారం, ఉప్పు, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, వెన్న, స్ప్రింగ్ ఆనియన్స్, చాట్ మసాలా. తవా గ్రిల్ పైనాపిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పైనాపిల్ ని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, పంచదార, అలాగే మనం కట్ చేసుకున్న పైనాపిల్ స్లైసెస్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న పైనాపిల్ ముక్కలను పెట్టి రెండు వైపులా ఫ్రై చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ తవా గ్రిల్డ్ పైనాపిల్ రెడీ. తవా గ్రిల్డ్ పైనాపిల్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. పైనాపిల్ టేస్ట్ చేసేద్దాం. స్వీట్ గా స్పైసీగా అనిపిస్తుంది. నువ్వు టేస్ట్ సూపర్ గా ఉంది. స్పైస్ బాగా తెలుస్తుంది అండ్ ద సేమ్ టైమ్ పైనాపిల్ ఉండే ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది అండ్ షుగర్ కూడా వేసావు కదా, ఇలా పుల్లగా తీయగా అలా కట్టా మీటాగా సూపర్ గా యమ్మీగా ఉంది అండ్ వెరీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్
ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు అండ్ నేను చెఫ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్. బాయ్. చూసారు కదా శ్రీజ చేసిన తవా గ్రిల్డ్ పైనాపిల్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఖట్టా మీఠాగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త ఫ్లేవర్ని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.